తీర్థయాత్రల కోసం మహారాష్ట్ర వెళ్లిన మంచిర్యాల వాసులు అక్కడ వరదలో చిక్కుకొని నానా కష్టాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా రామ్నగర్కు చెందిన 25 మంది పెద్దలు 8 మంది పిల్లలతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారు. అయితే మహారాష్ట్ర కొల్లాపూర్ జిల్లా గగనబావడ ప్రాంతంలో వరదలో చిక్కుకున్నారు. చుట్టూ వరద చేరడంతో వెనక్కి వెళ్లలేక ముందుకు రాలేక నిన్నటి నుంచి అక్కడే ఉంటున్నారు. తమను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెల్ఫీ వీడియో పెట్టారు. తమ వాహనం పాడైపోయిందని, పిల్లల అస్వస్థతకు గురవుతున్నాయని వాపోయారు. ఇక మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. మరో 2-3 రోజులు అక్కడే ఉండాలని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను సొంత ప్రాంతాలకు చేర్చాలని వేడుకున్నారు. మేము కుకి, మురుడేశ్వర్, గోకర్ణ, గోవా నుంచి ఇంటికి వెళ్తున్న దారిలో గగన్బావడ అనే ఊరిలో కొల్హాపూర్కి దగ్గరలో భారీ వర్షాలు, చాలా ఫ్లూయిడ్స్ వచ్చి మేము ఈ దారి మధ్యలో స్ట్రక్ అయిపోయాము. ఈ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. చిన్నపిల్లలు, ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు మా దగ్గర. మా బస్సు మొత్తం వాటర్లో స్ట్రక్ అయిపోయింది. ఇక్కడ ఉండడానికి సౌలత్ కానీ ఏది లేదు. లోకల్ పోలీస్ వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఏమీ మాకు సమాధానం ఇవ్వలేదు. మేము ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే నిన్న తలదాచుకోవడానికి ఒక 6 గంటల సమయం అక్కడ కేటాయించాము. వాటర్ లేవు, ఫుడ్ లేదు. మేము ఇక్కడ ఈ దారిలో స్ట్రక్ అయిపోయాము. దయచేసి మాకు కరెంటు లేదు, పిల్లలందరికీ జ్వరాలు, పెద్దవాళ్ళందరం చాలా నిన్నటి నుంచి వర్షంలో తడిచిపోయి అసలు ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నాము. దయచేసి మమ్మల్ని కాస్త మా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాగలరని